ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తార్నాక జంక్షన్ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ని ట్రాఫిక్ పోలీసులు మళ్లీ మూసేశారు. గత 8 ఏళ్లుగా మూసి ఉన్న డివైడర్ ని ఓపెన్ చేయాలని ప్రజలు కోరడంతో ఏప్రిల్ 18న ఈ డివైడర్ ని తొలగించారు. 50 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు ట్రాఫిక్ ని పరిశీలించారు. గూగుల్ మ్యాప్ల సాయంతో డ్రోన్లతో ట్రాఫిక్ ని పరిశీలించిన తర్వాత తార్నాక జంక్షన్ రోడ్డును మూసివేయాలనే నిర్ణయానికి వచ్చారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తార్నాక జంక్షన్ లో ఉన్నాం. గత 8 ఏళ్ల నుంచి ఈ తార్నాక జంక్షన్ లోని ఈ మధ్యలో ఉన్నట్టుగా డివైడర్ ని క్లోజ్ చేసి ఉంచారు. ఆ తర్వాత ఏప్రిల్ 18న ఓపెన్ చేశారు. దీంతో ఇటు లాలాపేటకు పోవాల్సినట్టుగా వాహనాలు కావచ్చు, ఇటు సికింద్రాబాద్ కు పోవాల్సినట్టుగా వాహనాలు కావచ్చు, ఇటు సైడ్ తార్నాక వైపు పోవాల్సినట్టుగా వాహనాలు కావచ్చు, ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ వైపు పోవాల్సినట్టుగా వాహనాలు కావచ్చు, ఏ విధంగా ఉంటుందని చూశారు. ఎందుకంటే కొంతమంది ఇది 8 ఏళ్ల నుంచి క్లోజ్ గా ఉంది, కొంతమంది ఇబ్బంది అవుతుందంటూ ఇటు లాలాపేట నుంచి వచ్చేట్టుగా వాహనాల దారులు కొంతమంది కంప్లైంట్ చేయడంతో ఒకసారి ట్రయల్ రన్ ఇద్దాం, మే 2 వరకు వేసి చూద్దామన్న అభిప్రాయంతో చూశారు పోలీసులు. అయితే ట్రాఫిక్ పోలీసులు 50 రోజుల పాటు ట్రయల్ రన్ వేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది అందులో కొంత సోషల్ మీడియాలో కూడా పోల్ పెట్టారు. వేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఇది ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, క్లోజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పడంతో మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ కూడా గూగుల్ మ్యాప్లు చూశారు, అంతేపాటు డ్రోన్లతో కూడా పోలీసులు పరిశీలించారు. మరి ఇక్కడి నుంచి వస్తున్నట్టు వాళ్ళని వాహనదారులను కూడా అడిగి తెలుసుకుందాం ఒకప్పటికిప్పటికి ఎట్లా ఉన్నదనేది. సరే, ఇప్పుడు ఇంతకుముందు ఇది క్లోజ్ ఉంటే ఏప్రిల్ 18న ఓపెన్ చేసేసి ట్రయల్ రన్ చేశారు 50 రోజుల తర్వాత. ఈ 50 రోజుల పాటు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఇవాళ క్లోజ్ చేసేశారు, ఇవాళ జూన్ 6వ తారీఖు, ఇప్పుడు ఎలా ఉంది? ఇంత ముందు ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ అనిపించిందండి. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు చాలా వరకు వెహికల్స్ అక్కడ ఇక్కడ నిలబడి ఉండేది. మేము ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉన్నది వెళ్ళడానికి. నేను ఎప్పుడు సికింద్రాబాద్ వెళ్తాను, వెళ్ళడానికి బాగా ఫ్రీగా ఉన్నది, ఇప్పుడు బాగుంది. ఫ్లైఓవర్ ఎండింగ్ వరకు నిలబడే వాళ్ళము. ఆల్మోస్ట్ అది 2-3 సిగ్నల్స్ వరకు ఇటు దగ్గరకు వచ్చే వాళ్ళం కాదు. సో చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బెటర్, ఫ్రీ ఉంది సిగ్నల్. ఈవెన్ మార్నింగ్ కూడా, ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ట్రాఫిక్ ఉండదు. ఇప్పుడు కూడా మేము ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంత మార్నింగ్ కూడా, ఇంకా నైట్ అయితే చెప్పలేము. ఇంకా ఇది ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందిలేండి. రైట్ అంటే ఇది ప్రయాణికులు చెప్పేది. చాలా బాగుంది, ఇప్పుడే బాగుంది. ఇంతకు ముందు ఓపెన్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది, 50 రోజుల పాటు అని చెప్తున్నారు. నిన్న ఇదే అంశానికి సంబంధించి జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ సంబంధించి జోయల్ డేవిస్ ఐపీఎస్ అధికారి కూడా వచ్చేసి తనిఖీలు చేశారు. ఆయన ముందు నుంచి కూడా 50 రోజుల పాటు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశారు, రివ్యూ చేశారు. ఆ తర్వాతనే నిర్ణయానికి వచ్చారు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువైపు నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చేట వాహనాలు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడేది. ఎందుకంటే ఇరుకుగా ఉండేది రోడ్డు, దాంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఇటు ఫ్రీ ఇటు ఉంటుంది, ఇటు ఇలా వెళ్ళిపోవచ్చు, ఫ్రీ స్పేస్ ఉండేది, రోడ్డు ఉండేది, ఫ్రీ రోడ్డు ఉండేది. ఇలా వెళ్ళిపోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. దాంతో అటుపోవాల్సిన వాళ్ళకు కూడా ఇబ్బంది తలెత్తేది. దీంతో మొత్తానికి ఓవరాల్ గా దీన్ని క్లోజ్ చేయడమే బెటర్ అన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చి ఇవాళ జూన్ 6న క్లోజ్ చేశారు. ఇది ఇక నాకు తెలిసి శాశ్వతంగా క్లోజ్ అయ్యే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్ తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.